హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కన్సిస్టెంట్ గా పెట్టేవాడిని, ఇప్పుడు మొత్తం మిస్ అయిపోయినట్టుంది స్ట్రీక్. లాస్ట్ 2-3 వీడియోస్ చూసారు కదా, ఆ వీడియోస్ ఎప్పుడో తీసి ఎప్పుడో పెట్టినవి. ఇది మాత్రం పక్క వచ్చినాక కాలేజ్కి వచ్చిన నిన్ననే ఒక జాయిన్ అయినా. ఈరోజు 28th జూలై. మొత్తం ఎన్రోల్మెంట్ అంతా అయిపోయింది. ఎట్లో ఇంకా రేపటి నుంచి సెకండ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదా అని గుడికి పోదామని. ఎప్పుడు నార్మల్గా పోయే గుడికి కాకుండా ఈసారి కంచికి పోతున్నాం. ఇక్కడ నుంచి దగ్గరే, ట్రైన్లో వెళ్ళిపోవచ్చు. చూద్దాం, ఇప్పుడు కంచికి పోతున్నాం. వీడియో ఎట్లా వస్తుందో తెలియదు, చూస్తాం. మొత్తం అక్కడ ఉన్న గుళ్ళు అన్ని చూపించే ట్రై చేస్తాం. పోదాం మరి. ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కేసింది గాయస్. ఇంకా పోయడానికి ఒక 1 hour 35 minutes ఎంత పడుతుంది తెలియదు కాంచీపురంకి. ఇప్పుడైతే ట్రైన్. హాయ్ కార్తిక్. సడన్ గా అయితే మా ఫ్రెండ్ కూడా కలిశాడు కాంచీపురం నుంచి. కాంచీపురం వెళ్ళే టైంలో ఇక దిగడానికి సిద్ధమైపోయినాం. మేము కూడా ఇంకా వచ్చేసింది కాంచీపురం కూడా. ఇక దిగి గుడికి వెళ్ళిపోవడమే ఇంకా లాస్ట్ మిగిలి ఉండేది. ఓకే గైస్, మనం అయితే వచ్చేసాం ఇప్పుడు కంచిపురంకి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 kilometer ఉంటుంది. రైల్వే స్టేషన్ లో దిగినా వచ్చినా పోతున్నాం. ఇప్పుడు 1 kilometer ఉంటుంది, నడుచుకుంటూ పోతాం. ఒక 5-6 టెంపుల్స్ ఎన్నో తిరుగుతాం. నాకే తెలియదు ఎంత. చాట్ జీపీటీనే మొత్తం అంత లొకేషన్ అంతా. 8 అంత లొకేషన్, ఫేమస్ ఉన్న ప్లేసెస్ అన్ని మాక్సిమం అన్ని కవర్ చేసి ఒక అన్ని వీడియో మాక్సిమం అన్ని క్యాప్చర్ చేసి ట్రై చేస్తా. చూద్దాం ఎట్లా వస్తాడు. ఓకే గైస్, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇది ఫైనల్గా అయితే మనం రావాల్సిన గుడికి, మెయిన్ గుడికి వచ్చేసాం. కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఇదే. ఇది ఈరోజు అయితే సండే కాబట్టి చాలా మంది జనాలు అయితే లేరు. సో దర్శనం కూడా ఈజీగానే అయిపోయే ఛాన్స్ ఉంది. సో మాక్సిమం అయిపోతుంది. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ నేను డైరెక్ట్గా ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే నేను గుడిలో ఉన్నా. అంటే నార్మల్గా మొబైల్స్ అలో లేవు. కానీ చాలా వీడియోస్ అన్ని చాలా సీక్రెట్గా తీసింది, దొంగగా తీసినవి. ఇక్కడ మాక్సిమం మొబైల్ ఫోన్ సీజ్ చేస్తామన్నారు. చాలా కష్టమైనా సరే అమ్మవారిది ఒక చిన్న క్లిప్ దొరికింది వీడియో. అట్లా పెట్టి ఇట్లా పెట్టి పాకెట్స్లో పెట్టి తీసాం. ఇక్కడ లోపల, గుడి లోపల ఇది. లాస్ట్‌కి చిన్నగా ఇదిగో ఇక్కడే అమ్మవారు. ఇక్కడ కనిపించింది. లైట్‌గా కనిపించింది. మరి కనపడలేదు. జస్ట్ ఇంక బయటికి వెళ్లి స్టార్ట్ చేసినాం. ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఇది నార్మల్‌గా ఇండియాలో 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, అందులో ఇది ఒక శక్తిపీఠం. ఈ శక్తిపీఠం స్పెషాలిటీ ఏంటంటే, ఇక్కడ 4 అమ్మవార్లు అంటే కాళీమాత, పార్వతి, లక్ష్మి, సరస్వతి అన్ని దేవుళ్ళు కలిపి ఒకటే కామాక్షి రూపంలో నార్మల్‌గా పూజిస్తారనమాట. ఇక్కడ నార్మల్‌గా అమ్మవారు పద్మాసనంలో కూర్చొని ఉంటుంది. అంటే ఒక చేతిలో 4 చేతులున్నాయి మొత్తం. ఒక చేతిలో చెరుకు షుగర్ కేన్ ఉంటది. ఇంకో చేతిలో పుష్ప బాణాలంట, ఫ్లవర్ యారోస్. ఇంకా 2 చేతులతో ఆశీస్సులు ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొక కొలను గూడా ఉంది. ఆ కొలను చాలా పురాతనమైనదంట. నార్మల్‌గా ఈ శక్తి పీఠానికి ప్రూఫ్ లాగా, అంటే దాని తీర్థం అన్నట్టు. చాలా ఎంతో పవర్‌ఫుల్ అంట ఈ కొలను గూడా. అంటే ఈ కొలనులో చాలా నార్మల్‌గా మునిగితే గాని చాలా మంచిదంటారు. ఇప్పుడైతే అలో చేయట్లేదు. చాలా పాతది. క్లోజ్ చేసినారు. అంత కొన్ని మామూలుగా క్లోజ్ చేసేసారు అంతే. ఇప్పుడైతే కంచి కామాక్షి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఏవో లొకేషన్లో నాకు తెలియదు. చాట్ జీపీటీ ఒక ఆర్డర్ ఇచ్చింది. సో దాంట్లో ప్రకారంగా నెక్స్ట్ బంగారుపల్లి అనుకుంటా. తర్వాత చూస్తాం. ఇప్పుడు ప్రెసెంట్ అయితే అయిపోయింది. మొత్తం బాగా అయితే అయింది దర్శనం. బాగా 2 times అయింది, పర్లేదు. ఇప్పుడైతే బయలుదేరుతాం. ఇప్పుడే కంచి కామాక్షి దేవి దర్శనం అయితే అయిపోయింది కదా. ఇప్పుడైతే శ్రీ ఏకాంబరేశ్వర టెంపుల్, అంటే శివుడి గుడి ఇది. శివుడి గుడికి వచ్చేసాము. ఇది ఇక్కడ ఉంది. ఇది బాగా పెద్దగానే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూద్దాం లోపల ఎలా ఉంది అంతా చూపిస్తాం మ్యాక్సిమం. చూద్దాం మరి దాని గురించి కూడా చెప్దాం. ఏముందో అంతా తెలుసుకొని. క్లోజ్ చేసినారండి, ఏమైనా బ్యాక్ సైడ్కి వెళ్ళండి. ఓకే చూద్దాం మరి. ఏకాంబరేశ్వర టెంపుల్ ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ మ్యాక్సిమం ఒక 90% మంది మొత్తం తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చూసినా మొత్తం తెలుగే మాట్లాడుతున్నారు. అది ఇక్కడ తమిళనాడులో అయినా నేను చూసి నార్మల్గా ఏంటంటే తెలుగు వాళ్ళు ఉన్నారు. నార్మల్గా ఇక్కడికి నార్మల్గా బస్సెస్ అయితే డైరెక్ట్ తిరుపతి నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి తిరుపతి 100 kilometers, వేలూరు అయితే 60 kilometers ఉంది. ఇంకా ఇవన్నీ చాలా దగ్గర ఉన్నాయి డైరెక్ట్ బస్సెస్. తిరుపతి నుంచి 100 kilometers డైరెక్ట్ గుడి ముందర దింపేస్తాయి. రావాలనుకుంటే అలాగే రావచ్చు. ఇలా ఇంకా దేవుడు అంతా మొత్తం టెంపుల్ ఉంది. చూపి ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే, ఈ గుడిని 1000 pillars కట్టారంట. అండ్ చాలా పెద్ద గుడి ఉందిలేండి. అండ్ ఇక్కడ ఇంకో చెట్టు ఉంది. ఆ చెట్టుకి చాలా పెద్ద స్టోరీ ఉందంట. చాలా స్పెషల్ చెట్టు. అంటే ఆల్మోస్ట్ చాలా 3500 years బ్యాక్ అంట. ఏమంటే పార్వతీదేవి శివుని మ్యారేజ్ చేసుకోవడం కోసం తను మట్టితో శివలింగాన్ని చేసి ఆ చెట్టు కింద కూర్చొని మెడిటేట్ చేయడం స్టార్ట్ చేసింది. అది తపస్సు చేయడం స్టార్ట్ చేసింది.
అప్పుడు శివుడు పార్వతీదేవిని టెస్ట్ చేద్దామని అలా వరద నీటిని మొత్తం చాలా ఏవేవో చేశాడంట. పార్వతీదేవి తనని తను కాపాడుకోకోకుండా శివుడిని తల అడ్డం పెట్టి ఆ వాటర్ ఫ్లో నుంచి కాపాడిందని శివుడికి నచ్చి తను పెళ్లి చేసుకుంటాడంట. ఆ చెట్టే ఈ చెట్టు. ఆ మామిడి చెట్టు ఉంది గదా! ఈ మామిడి చెట్టే అది. ఇవైతే ఒక ప్రసాదం మామూలుగా ఫ్రీగా ఇస్తారేమో అనుకున్నాం గైస్. లేదంట ఒక్కొక్కటి 40 రూపీస్ అంట ప్రసాదం కొనుక్కొని తినాలా. ఇప్పుడు ఒక లడ్డు అయిపోయింది తినేసినాడు. ఇంకా ఇవి తినాలి. ఇంకా తినేసి నెక్స్ట్ ఏం గుడి? కైలాస సంతార ఏదో కైలాస సంతార గుడి. నెక్స్ట్ అంతార కైలాస అంతార గుడి. చూద్దాం అక్కడ పోయినాక తెలుస్తుంది పేరు, నాకు కూడా తెలియదు. ఓకే గాయస్ ప్రసాదం తినేసి. ఓకే గాయస్ ఇప్పుడే ఇదేదో దారిలో పోతుంటే ఎవరు పిలిచి ఇది కంచి కుడిల్ అనేదో తెలియదు నాకు కూడా పిలిచినారు. చాలా 120 years ఓల్డ్ అంట. ఇప్పుడైతే లోపల పోయిండేది అంతా వీడియో అయితే అలో చేయలేదు, అంతా ఫొటోస్ అని చెప్పి వీడియోస్ తీసినాం. మరి చూపిస్తాం మీకు వీడియో అయితే ఎట్లుందో చూడండి ఒకసారి. అన్నీ దొంగగా 20 రూపీస్ ఎంట్రన్స్ ఫీజ్ అంట. సరే ఇల్లు అయితే 120 years బ్యాక్ అన్నారంటే అప్పట్లో వాళ్ళ ఎవరో మేనేజర్ వీళ్ళు ఎవరిదో మెయింటైన్ చేస్తున్నారంట. 120 అంటే వాళ్ళ తాత నుంచి ఇల్లు ఉందంట. అంటే అన్ని పాతగానే ఉన్నాయి. అన్ని ఏదో పాత లిటరేచర్స్, పాత పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. ఉయ్యాల అవన్నీ ఏవో ఉన్నాయి గానీ, ఈ తర్వాత అన్నీ కొన్ని చూసేసరికి కొద్దిగా భయంకరంగా కూడా ఉన్నాయి. కొన్ని అంటే కొన్ని వస్తువులు చిన్న చిన్నవి. అది చూస్తే ఏదో డిఫరెంట్‌గుంది. ఇవన్నీ ఫస్ట్ టైమ్ చూసిన కొన్ని వస్తువులైతే నేను ఇంతవరకు చూడలేదు. కొన్నైతే చూసినా బానే ఉన్నాయి. ఓకే. చూడొచ్చు. ఏదో నార్మల్‌గా పాతకాలంవి అంటే జస్ట్ చూడాలనుకుంటే చూడొచ్చు. ఇంగా కొన్ని ఇక్కడ విగ్రహాలు, ఇక్కడ మ్యూజిక్ ఐటెమ్స్ ఉన్నాయి. పాతకాలం మ్యూజిక్ ఐటెమ్స్ అవేవో. అవన్నీ నాకి పెద్దగా తెలీవు. అవేమో గూడా తెలుసు. జస్ట్ అవి వయలిన్ అంటారు, పియానో అవి అంటారు. అండ్ వాళ్ళ వాడుకునే బావి ఇది. చాలా పాతగుంది. కిందకి బావి. అండ్ ఇవేవో వస్తువులు, బుక్స్ అన్నీ పెట్టారు. అన్నీ పాతకాలం వస్తువులే. ఇంగా ఏదో ఒక 10 మినిట్స్ అలా చూసేసాం. మాకు గూడా తెలీదు. సడెన్‌గా పిలిచారు. చూడండి బావుంటదని చెప్పిన. ఏదో 20 రూపీసే కదా అని చూసాం. పర్లేదు ఓకే. బానే ఉంది. తర్వాత కైలాసనాథ టెంపుల్‌కొచ్చాం. పైనంతా కైలాస అంటారు. ఇంతకుముందంతా నాద కైలాస అంటారు. అదంతా కాదు. ఇది కైలాసనాథ టెంపుల్. చాలా ఓల్డ్ టెంపుల్ అంట. ఇది చాలా అంటే స్కల్ప్చర్స్ ఇదంతా ఏదేదో కట్టారంట. అంటే మొత్తం రాళ్ళతోనే మొత్తం డిజైన్ చేసి అంతా కట్టారంట. ఇక్కడ లోపల ఒక గర్భగుడి ఉంది. గర్భగుడి చుట్టూ మనం అంటే చిన్న హోల్ అంటే ఒక మనిషి పడుకొని వెళ్ళాలంట. అది కూడా వెళ్ళాం. కానీ అది వీడియో తీయలేకపోయినాం. చాలా అంటే గర్భగుడి లోపలికి వెళ్లి చుట్టూ ఒక రౌండ్ తిరిగి రావచ్చు. కొద్దిగా లావుండే వాళ్ళైతే పట్టరు. నేను కూడా పట్టనేమో అనుకున్నా యాక్చువల్‌గా. ఏదో లక్కగా పట్టేసి ఒక రౌండ్ అంటే చుట్టూ రౌండ్ తిరిగి రావాలా. బావుంది. లోపలంతా బావుంది. తర్వాత మెయిన్ డెస్టినేషన్ వరదరాజ పెరుమల్. అక్కడే బంగారుపల్లి దగ్గరికి వెళ్ళాం. చూడండి. ఓకే గైస్ మనది అదైతే అయిపోయింది. కైలాస సంతార్ టెంపుల్ అది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చింది వరదరాజ పెరుమల్ టెంపుల్. ఇది ఇక్కడ ఈ టెంపుల్‌లో విష్ణువు ఉంటాడనమాట. ఇక్కడే మామూలుగా బంగారుపల్లి అంటారు కదా! అది ఇక్కడే అనమాట. అది అన్నీ ఇక్కడే ఉంటాయి. నార్మల్‌గా ఇది కూడా ఫేమస్ అనమాట. కంచి కామాక్షి టెంపుల్ తర్వాత ఇది ఫేమస్. ఇక్కడ ఇది కూడా కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. లోపలంతా చూద్దాం. సో, ఇదే మెయిన్ గుడిలోకైతే ఎంటర్ అయిపోయినాం. ఇక్కడ మామూలుగా ఇక్కడ విష్ణువు ఉంటాడంట. విష్ణు రూపం కానీ వెంకటేశ్వర స్వామి అంతా రూపం అట్లనే ఉంటది. చూసేసరికి అట్లనే అనిపిస్తది. ఇక్కడ నార్మల్‌గా ఇయర్‌లీ ఒకసారి ఒక ఫెస్టివల్ కూడా జరుగుతది. చాలా గ్రాండ్‌గా జరుగుతదిక్కడ. అండ్ ఇక్కడే ఈ గర్భగుడిలోనే మామూలుగా గర్భగుడి పక్కన ఈ గుడి పక్కనే బంగారు బల్లి కూడా ఉంటది. ఆ బంగారు బల్లిని ముట్టుకుంటే మామూలుగా బల్లి మింద పడినా, అదే మీద పడినా ఏం కాదు అని అట్లా దోషాలేముండవు అంటారు. ఆ బల్లినైతే క్యాప్చర్ చేసినా గానీ, నేను దేవుడిని క్యాప్చర్ చేయలేకపోయినా. ఇదే దారి బంగారు బల్లికి పోయే దారి. అండ్ ఇక్కడ బంగారు బల్లి దగ్గర గూడా మాక్సిమం వీడియో తీయనీలేదు. చాలా సీక్రెట్‌గా తీసాం. ఇక్కడ నార్మల్ పాకెట్‌లో పెట్టుకొని, పాకెట్‌ని పైకెత్తి అట్లా పెట్టి తీసాం. ఫైనల్‌గా చూసాడనమాట. ఫైనల్ చూసి కొద్దిగా ఏదో నార్మల్‌గా మాట్లాడేసి నార్మల్‌గా వదిలేసాడు. అయితే అయిపోయింది. ఇదే బంగారు బల్లి. ఇంక బయలుదేరాలా అని. ఫైనల్‌గా ఇంక ఏ టెంపుల్ లేకుండా డైరెక్ట్ చిత్రగుప్త టెంపుల్‌కి వెళ్దాం అనుకున్నా. ఈ ఆటోలో ఏం బస్ దొరకలేదు. డైరెక్ట్ ఏదో వ్యాన్ టైప్, బస్ టైప్ ఆటో అన్నీ మిక్స్ టైప్ కావు. ఇంకా అది ఎక్కినాం. డైరెక్ట్ ఇది కంచి అమ్మవారి టెంపుల్ తీసుకుపోతుంది. అక్కడ నుంచి మరి నార్మల్ 750 మీటర్స్ అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇంకా అక్కడే కూర్చుంటాం ఒక 4:30 వరకు. ఇంకా దర్శనం ఇంకా అక్కడ నుంచి 1.5 కిలోమీటర్. ఇంకా అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. మరి రైల్వే స్టేషన్ 5:30కి ట్రైన్ ఉంది. తర్వాత డైరెక్ట్ కోతేరికి వెళ్ళిపోతాం. డైరెక్ట్ 2 అవుతుంది టైం. యాక్చువల్గా 2:30 టైం అవుతుంది. 3 అవుతుంది. టెంపుల్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాక
రెస్టారెంట్కి వచ్చినాం. రెస్టారెంట్కి వచ్చి సమోసా తింటున్నాం. సమోసా, రసగుల్లా నేమ్ తీయలేదు. ఫైనల్గా ఇదే లాస్ట్ గుడి అనమాట, చిత్రగుప్త టెంపుల్. అంటే యాక్చువల్గా చిత్రగుప్తకే సపరేట్గా టెంపుల్ ఎక్కడే కానీ లేదంట. అది ఎక్స్పెషల్లీ సౌత్ ఇండియాలో ఎక్కడే కానీ లేదంట. అంటే నార్మల్గా అదే చిత్రగుప్తుడు అంటే అదే యముడికి నార్మల్గా పక్కన రాస్తుంటాడు కదా, ఇది మొత్తం ఎవరెవరు ఎన్ని పాపాలు చేశారని. ఆ దేవుడు కూడా అనమాట ఇది. నార్మల్గా ఇంకా మేము జస్ట్ ఎంట్రీ ఫస్ట్ మేమే ఎంటర్ అయ్యాం, ఓపెన్ చేస్తూనే వెళ్ళిపోయాం. ఇంకా నార్మల్ ఇక్కడ దీపాలు పేరు రాసి ఏదో గోత్రం అవి రాసి పెడితే మన పాపాలన్నీ పోతాయంటారు. అది అంతే. ఫైనల్గా అయితే మొత్తం అయిపోయింది గాయ్స్. ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చేసినాం. సక్సెస్ఫుల్గా అయిపోయింది. మ్యాక్సిమం అంటే 6 టెంపుల్స్ కవర్ చేసినాం. ఇంకా ఉన్నాయి, చాలా టెంపుల్స్ ఉన్నాయి. మ్యాక్సిమం కవర్ చేసినవనే చేసినాం. ఇక అంతే గాయ్స్. ఇంకా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవడమే, టికెట్స్ బుక్ చేసుకొని. ఓకే డన్.